క్రీస్తునందు మాకు అత్యంత సన్నిహితులు ఒలీవా మినిస్ట్రీస్ కలదండి యూట్యూబ్ వీక్షకులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రతిరోజు దేవుని మాటలు వింటూ అనేకులకు అనగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ మాటలు షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రభు పక్షాన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాటలను మనం చదువుకుందాము. ప్రియులరా, లేఖనాలలో వ్రాయబడినటువంటి ప్రతి శ్రేష్టమైన మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉండులాగున దేవుడు మన కొరకు ఈ లేఖనాలను వ్రాయించాడు. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి సత్యాన్ని నీవు నేను గ్రహించగలిగితే, ప్రియులరా, దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి ఆయనను పంపించినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులరా, ఈ మాటలు మనం చదువుకోగలిగితే ఒక ప్రవచనం అనేది కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7వ చరణంలో, అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఇది ఒక ప్రవచనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రభు అయినటువంటి క్రీస్తు గురించి వ్రాయబడ్డాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ మాటలు నెరవేర్చబడ్డాయి. మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 139వ కీర్తనలో ఆయన అంటాడు, నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే నా జీవితంలో నా దినాలు సమస్తము కూడా నువ్వు నీ గ్రంథంలో రాసుకున్నావు ప్రభువా అంటున్నాడు. అనగా దేవాతి దేవుడు మన జీవితంలో మన జీవన విధానాన్ని మనము దేవుని చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున ఈ లోకానికి పంపబడిన వారము అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన 12 ఏళ్ల వయసు కలిగినటువంటి వాడై ఉన్నప్పుడు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ప్రియులరా, ప్రభు అయినటువంటి క్రీస్తు గురించి వ్రాయబడిన మాట. 12వ ఏట మన పిల్లలు ఎక్కడుంటారు చెప్పండి? కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఈ దినాలలో 12 సంవత్సరాల ప్రాయం లోపు ఉన్నటువంటి బిడ్డలను చూసిన, 12 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలను మనము గమనించిన వారి జీవితాలు తల్లిదండ్రులకు లోబడినటువంటి జీవితాలు, వారి జీవితాలు దేవునికి లోబడినటువంటి జీవితాలు. కానీ యేసయ్య 12వ ఏట దేవాలయములో బోధకుల మధ్య కూర్చున్నటువంటి అనుభవము చూడండి. క్రీస్తునందు దేవుని విశ్వాసులారా, మన పిల్లల్ని మనము ఎలాగూ పెంచుతూ ఉన్నాం? మన జీవితాలను జాగ్రత్తగా పరిశీలన చేయాల్సి ఉంది. ప్రియులరా, కొద్దిగా మనము ఈ సందర్భంలో ఆలోచిస్తే, మరియా మరియు యోసేపులు ఆయన తప్పిపోయాడు అని ఎదుగుతూ వచ్చారు. 48వ వచనాన్ని చూస్తే, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నామని ఆయనతో చెప్పగా, ప్రభు అయినటువంటి క్రీస్తు అంటున్న మాట బహు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా? చూసారా, యేసుప్రభుని కన్నందుకు ఎన్నో అవమానాల మధ్య ఉన్నటువంటి మరియ తల్లితో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా? ప్రక్కనే మరి అంటుంది, నేను మీ తండ్రి నిన్ను వెతుకుచున్నామయ్యా అని. కానీ క్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా? అంటే
క్రీస్తు పరసంబంధమైనటువంటి తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన పనులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడండి? 12వ సంవత్సరంలో 12వ ఏటే ప్రభు అయినటువంటి క్రీస్తు దేవుని పనిలో నిమగ్నమై ఉండగా, ఈ దినాలలో మన పిల్లలు ఎక్కడుంటున్నారు? మన పిల్లలు ఎలా జీవిస్తూ ఉన్నారు? మన పిల్లలు దేనితో సహవాసం చేస్తూ ఉన్నారు? ఈ దినాలలో మన పిల్లలు దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా? ఈ దినాలలో దేవునిని ఆరాధించగలుగుతున్నారా? దేవునిని స్తుతించగలుగుతున్నారా? దేవుని సన్నిధిలో ఒక గడి అయినా గడపగలుగుచున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రియ తండ్రులారా, ప్రియ తల్లులారా, మన పిల్లల్ని మనం ఎలాగూ పెంచుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డలను మనం ఎలాగూ పెంచుతున్నాం? నీ కొరకు పెంచుతున్నావా? లేదు దేవుని కొరకు పెంచుతున్నావా? ఆలోచించు. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అలాంటి బహుమానం పొందుకున్నటువంటి మనము మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ఈరోజు ఆలోచించాలి ప్రియులారా. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, దేవుని చిత్తమును నెరవేర్చడం కొరకు వచ్చాడు. దేవుని పనులను చేయడం కొరకు వచ్చాడు. దేవుని చిత్తానుసారంగా జీవించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. మానవునిగా ఈ విధంగా జీవించవచ్చు అని అనేక మానవులకు మాదిరికరంగా చూపించడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుని చిత్తములో మనము జీవించాలని ఒక మార్గాన్ని వేసినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు ప్రభుల వారు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, ప్రభు అయినటువంటి క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి మనము ఆయన చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నీవు జీవించగలుగుతున్నావా? నీ బిడ్డలు జీవించగలుగుతున్నారా? నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారా? మనకు దేవుడిచ్చినటువంటి ఈ జీవితం ఆయన ఇస్తే అనుభవిస్తున్నాం, కానీ ఈరోజు మనంతటా మనము తెచ్చుకున్న జీవితం అయితే కాదని నేను చాలా ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. ఈ లోకంలో మన జీవితము క్షణభంగరమైనటువంటి జీవితము, అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి జీవితము. అలాంటి జీవితము కలిగినటువంటి మనము ఈ భూమి మీద ఎంత అదిరిపడుతూ ఉంటాం ప్రియులరా. ఏ రోజైనా దేవుని చిత్తము కొరకు నీవు ఆలోచించావా? దేవుని ఉద్దేశాల కొరకు నీవు ఆలోచించావా? ప్రభువా, ఈ జీవితం నువ్వు నాకు ఇచ్చిందే, అయితే నేను ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను, కానీ నీ చిత్తానుసారంగా ఈ జీవితం ఉందో లేదో అని ఏ రోజైనా దేవుని చిత్తానుసారమైనటువంటి దేవుని ఉద్దేశాన్ని నువ్వు గమనించావా? ప్రభుని అడిగావా? ఈ ఉదయకాల సమయంలో దేవునిని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి ప్రియులరా. ఆయన చిత్తానుసారంగా మనము బ్రతకాల్సి ఉంది. దేవుని ఉద్దేశానుసారంగా మనము జీవించాల్సి ఉంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి మనలను ఎంతో ప్రేమించాడు. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళివైన మనలను ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ప్రియకుమారుని లోకానికి సుఖంగా జీవించమని పంపలేదు సుమండి. ఈ లోకంలో ఒక విమోచన క్రయధనముగా ఆయనను ఈ లోకానికి త్యాగం చేసినటువంటి తండ్రిగా ఆయన కనబడుతున్నాడు. ఆ త్యాగాన్ని చేయుడు కొరకు విధేయత చూపిన కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడుతున్నారు. తండ్రి కోరికను నెరవేర్చడానికి విచ్చేసినటువంటి ప్రియ కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడుతూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు అత్యంత ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి వార్లరా, యేసయ్య ఈ లోకానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు వచ్చాడు. ఆ చిత్తము 12వ ఏట నుండే శాస్త్రుల మధ్య, పరిసయ్యుల మధ్య ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాని చెప్పి ఆయన తల్లిదండ్రులకు లోబడలేదా అంటే, ఆయన మనుషుల దయలో వర్ధిల్లుతూ వచ్చాడు, దేవుని దయలో వర్ధిల్లుచూ వచ్చాడు.
కనుక మనుషుల దయ, దేవుని దయ ప్రభు అయినటువంటి క్రీస్తుకి చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ ఆత్మీయులారా, మనము గమనిద్దాము. దేవుని సన్నిధిలో ఎవరి చిత్తం నెరవేర్చడం కొరకు ప్రయత్నిస్తూ ఉంటున్నావు? నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉన్నదని, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నదని ఏ రోజైనా గమనించావా? మన జీవితంలో మన పట్ల దేవుడు తన చిత్తాన్ని వ్రాసుకున్నాడు. మన జీవితాన్ని ఆయన తన గ్రంథంలో లిఖించుకున్నాడు. కనుక మన గురించి ఏమి రాశాడో తెలుసా? మన గురించి తన గ్రంథంలో ఏమి రాసుకున్నాడో తెలుసా? ఒకసారి ఆలోచన చేయగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. మన గురించి దేవుడు వ్రాసుకున్నటువంటి మాట, ఏవి రాశాడయ్యా మన గురించి అని ఆలోచన చేయగలిగితే, ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైనటువంటి దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగి జీవించాలని, నిర్దోషత్వముతో జీవించాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక! ఎంత అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళికలో మనం ఈ లోకానికి వచ్చామో చూడండి. ఎంత అద్భుతమైనటువంటి దేవుని ఉద్దేశానుసారంగా మనం ఈ లోకానికి ప్రవేశించామో ఆలోచించండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికి ఉన్నవాడు తన కోసము కాక తన పొరుగువాని నిమిత్తమై బ్రతకాల్సి ఉంది అని బైబిల్ చెప్తుంది. తన పనుల కోసమే కాదు, దేవుని పని కూడా చేయాల్సి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గాన్ని మనకు చూపించి వెళ్ళాడు. ఈ లోకంలో ఎలా జీవిస్తూ ఉన్నావు? ఈ లోకంలో ఎలా బ్రతుకుతూ ఉన్నావు? మనము తన ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలని, ఆయన ఎదుట మనము నిర్దోషులుగా బ్రతకాలని మన గురించి వ్రాసుకున్నప్పుడు మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలుగుతున్నామా? దేవుని ఉద్దేశానుసారంగా మనము జీవించగలుగుతున్నామా? ఈరోజు మనం ఆలోచించాలి ప్రియులరా. ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. ఏమిటి తండ్రి చిత్తం? ఆయన విమోచన క్రయధనముగా ఈ మానవాళిని వారి పాపములలో నుండి రక్షించడానికి విచ్చేసినటువంటి ఒక విమోచకుడిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మానవాళికి విడుదలను ప్రకటించాడు దేవుడు. ఆయన చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తము చేత మానవాళిమైన మనకు పాపక్షమాపణ కలుగు చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రీస్తు ప్రభుల వారి జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామయ్యా అంటే, నేటి నుండైనా మనం ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకుందాము. చివరికి మరణం అవుతున్నప్పుడు కూడా ఆయన గెచ్చమనే తోటలో బ్రతిమలాడుతూ ఉన్నాడు. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే, నీ చిత్తమే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో మాధుర్యత ఉంది, దేవుని చిత్తంలో ఆశీర్వాదం ఉంది, దేవుని చిత్తంలో అభివృద్ధి ఉంది, దేవుని చిత్తంలో క్షేమం ఉంది. కనుక కనీసం నేటి నుండైనా ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించుకుందాము. ఆయన చిత్తానికి మన బ్రతుకులను సమర్పించుకుందాము. అట్టి కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి,
చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో వినబడినటువంటి నీ పరిశుద్ధమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు నాయన నీ చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మాత్రమే ఈ లోకానికి వచ్చినట్లుగా నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక భూమి మీద బ్రతుకుచున్నటువంటి మేము నీ చిత్తానుసారంగా బ్రతకడం మీరు మాకు నేర్పించండి. నీ ఉద్దేశానుసారంగా జీవించడం మాకు నేర్పించండి నాయనా. మేమును మా పిల్లలను నీ కొరకు, నీ పని కొరకు సమర్పించేటువంటి ఒక మంచి ఆత్మీయత మీరు మాకు దయచేయండి. ఆదరించండి, కృప చూపించండి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఇక నుండి మేము మా చిత్తం కోసం కాక నీ చిత్తం కొరకు, నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా మీరు మమ్మలను తీర్చిదిద్దండి నాయన. నీ చిత్తములో క్షేమముంది అనేటువంటి సత్యాన్ని మేము గమనించుకోవడానికి కృప చూపించండి. నీ చిత్తములో ఆశీర్వాదం ఉందయ్యా. ఆ విధానాన్ని మేము గమనించుకొని ముందుకు సాగేటువంటి వ్యక్తులుగా మీరు మమ్మల్ని ముద్రించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ దినమంతయు మనలను తన క్షేమముతో నింపి తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ పాస్టర్ కె శామ్యూల్ సురేష్, సర్వోన్నతిని మహిమ మందిరం, కలదిండి, ఏలూరు జిల్లా. మా సెల్ నంబర్ 9395554446 మరియు 9390177778. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక.